ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మరి ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏదైతే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్, అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, తీన్మార్ మల్లన్న పోటీ చేస్తా ఉన్నాడు. అదేవిధంగా ప్రేమ్ మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు గతంలో బీజేపీలో పనిచేసి మరి ఈ మధ్యనే మరి బీఆర్ఎస్ కు చేరుంటారు. మరి ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు ఊసరవెల్లిలాగా రోజుకొక పూటకొక పార్టీ మార్చే వీళ్ళు నిరుద్యోగుల పక్షాన్ని ఏ విధంగా పోరాడుతారు, ఉపాధ్యాయులు అంటే ఏ విధంగా ఉంటారని చెప్పి వారిని ప్రశ్నిస్తా ఉన్నాను సూటిగా. మీరు చూసుకున్నట్లయితే ఈరోజు అశోక్ సార్ గారు వెంట నిరుద్యోగ యువత కలిసి వస్తూ ఉంది. అదేవిధంగా ఉపాధ్యాయులు జేజేలు పలుకుతా ఉన్నారు, మేధావులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ రంగులు మార్చే వాళ్ళు మాకొద్దు, మా జీవితాన్ని రంగులమయం చేసేవాళ్ళు కావాలని చెప్పి మేము అశోక్ సార్కి మద్దతు తెలుపుతా ఉన్నాం. గతంలో మీరు చూసుకుంటే ఇదే తీన్మార్ మల్లన్న 46 జీవో బాధితులు మరి ఏదైతే క్యూ న్యూస్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. మరి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇట్లా అన్యాయం జరిగిందని అని చెప్పి మా మిత్రుడు సతీష్ అని అడ్వకేట్ కాళ్ళ వేల పడి ఏడిస్తే మరి ఆయన దగ్గర చేర్చుకొని అంటే ఏడుపు నటించే వ్యక్తి తీన్మార్ మల్లన్న. తెలుసు కదా నీకు అన్యాయం జరిగిందని తెలిసినప్పుడు మరి ఎందుకు మాట్లాడలేను? ఈ రోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకో. జియో నెంబర్ 46 బాధితులు నిప్పు కనికలే పనిచేశాము అసెంబ్లీ నియోజకవర్గాల్లో. ఎన్ని బెదిరింపు కాల్సి వచ్చినా కూడా ఎక్కడ భయపడకుండా, ఎక్కడ తడబడకుండా ఈరోజు గవర్నమెంట్ రావడానికి అక్షరాల్లో మీకు పనిచేసినాం. వాడు 46 జీవో తీసుకొస్తే బీఆర్ ప్రభుత్వం దాన్ని తిప్పుకొట్టి 64 సీట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఇచ్చినాం. 46 తిప్పు చేస్తే 64 సీట్లు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ముఖ్యంగా 46 జీవో బాధితులు పనిచేసేలా లేదా నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకో. నీకు ఇప్పుడు ఎలక్షన్ రాగానే ఏది సంక్రాంతికి దూడు బస్సులు వస్తారు, దాని తర్వాత కనబడరు వాళ్ళు. అదేవిధంగా ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి నువ్వు 46 జీవో గురించి మాట్లాడుతున్నావు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజంగా 46 జీవో బాధితులు అయ్యో పాపం నా బిడ్డలు మరి అన్యాయం అయిపోయి ఈరోజు 78 మార్కులకు అక్కడ జాబ్ వచ్చి ట్రైనింగ్ లో ఉన్నారు, వాళ్ళ స్టేటస్ చూస్తే గుండె దరికిపోతా ఉందన్న. ఇప్పటికి 14-15 మంది చనిపోయారు. ఏ రోజైనా వచ్చి నివాళులు అర్పించినాం? లేదా మేము సెక్రటరీ ఆఫీస్ ముట్టడి చేసినాం, డీజీపీ ఆఫీస్ ముట్టడి చేసినాం. ఏ యొక్క రాజకీయ పార్టీ అండ లేకుండా కూడా మేము ఈ రోజు ఇంత ఉద్యమం చేస్తా ఉన్నా కూడా ఏ రోజైనా వచ్చి మా పక్కన వచ్చి కూర్చున్నాను అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు డిపాజిట్ కట్టిన డబ్బులు ఎన్నైతే ఉన్నావో దానికి తగ్గ కూడా ఓట్లు గ్రామం అలా చెప్తా ఉన్నాము. ఇప్పటికైనా నీకు నిజంగా చిత్తశుద్ధి, నిజంగా జీవో నెంబర్ 46 బాధితులకు న్యాయం చేయాలని నీకు నిజంగా అనిపిస్తే సీఎం తోటి అఫీషియల్ గా ప్రెస్ నోట్ రిలీజ్ చెప్పి, లేదంటే వెబ్సైట్ లో పెట్టి ఎంతమంది బాధితులు ఉన్నారో లిస్టు తెప్పించుకో. మమ్మల్ని అడుగుతున్నందుకు నీకు తెలుసు మీ వివి శ్రీనివాసరావుని ఇప్పటిదాకా తొలగించలేడు. ఇప్పటిదాకా ఒక ఆంధ్ర అడ్డు పెట్టుకుని మీరు పనిచేస్తా ఉన్నారు. టీఎస్ఎల్ ఫ్యామిలీ బోర్డు అనేది ఎంత ప్రతిష్టాత్మకమైన బోర్డు అది. గత గవర్నమెంట్ చేసింది అబ్బా, నిజమే గత గవర్నమెంట్ చేసింది. వాడు మా పని చేయలేదు, నియంత్రణగా పరిపాలించింది, తొక్కి పెట్టినాం. లక్షలాది స్టడీ చేయలేకమే నియంత్రణ చెప్పినాం. మరి నువ్వేం చేస్తా ఉన్నావు? మీ గవర్నమెంట్ ఉంది అని చెప్పి మరి 1200 బ్యాక్లాగ్ పోస్టులు. అదే విధంగా పారిపోతా ఉన్నారు కొంతమంది. 78 మార్కులు వచ్చిన ఏం చేస్తారండి? వాడు ఫిజికల్ గా ఫిట్ అవుతారు, పోలీస్ డిపార్ట్మెంట్ పారిపోతా ఉన్నారు. ఆ బ్యాక్లాగ్ నింపి నీకు నిజంగా న్యాయం చేయాలనిపిస్తే సీఎం ప్రెస్ నోట్ ఇప్పి మాటల మార ఆ గారడీ నువ్వు క్యూరియస్ లో చేసుకో. మా ముందు చేయకు. ఖచ్చితంగా నేను ఓడగొడతాం. అశోక్ సార్ ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. ఇప్పుడు మీరు ఏదైతే ప్రధాన పార్టీ అభ్యర్థులు మాకు అసలు లెక్కలోనే లేరు, వాళ్ళకి మా ఏ విధంగా మా ప్రత్యర్థులు గారు ఏకైక వ్యక్తి ఏదైతే 18వ నెంబర్ ఓటు ఉందో నిరుద్యోగ అభ్యర్థులు, మేధావులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా మేధావి వర్గం మీరందరూ ఆలోచించండి. ఉద్యమకారులు మీరందరూ ఆలోచించండి. నిజమైన వ్యక్తికి మనం అధికారం ఇవ్వాలి. ఏదైతే 34 జిల్లాల నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు రేపు ఏం క్వశ్చన్ చేస్తాడు? అదే స్వతంత్ర అభ్యర్థి మనం గెలిపించుకుంటే ప్రభుత్వంలో కొన్ని పనులు చేపిస్తాడు. ప్రభుత్వం మెడ వంచి కూడా అవసరమైతే నిరాహార దీక్షలు కూర్చుంటాడు. ఈ మల్లన్న రేపటి కనుక గెలిస్తే ఖచ్చితంగా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తాడు. నిన్న చెప్తుండు ప్రెస్ నోట్లో ఏం చెప్తా ఉన్నాడు? నన్ను గెలిపేయండి, లేకపోతే నేను శ్మశానానికి పంపేయండి అన్నట్టు. శ్మశానానికి ఎవరు పంపమని లేదు. మర్యాదపూర్వకంగా తప్పుకో. శ్మశానానికి ఓడేందుకు కన్నా నీకు కూడా ఒక జీవితం ఉంది. బతుకు కొన్ని రోజులు బతికి ఒక నలుగురికి మంచి చేయి. రాజకీయంగా నువ్వు ఎదగాలనుకుంటే ఒక ఎంపీగా ఎమ్మెల్యే కంటెస్టెంట్ చేయనైతే ఎందుకు? నీకు ఎందుకు ఇయ్యలే పార్టీ మీద ఎందుకు నువ్వు పని చేసుకుని నిజంగా నీకు ఆ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు మాకు అనిపిస్తా ఉంది. నీకు టికెట్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదేమో అని అనిపిస్తా ఉంది. మరి నువ్వు మర్యాదపూర్వకంగా తప్పుకుంటే మంచిది. నువ్వు ఇంకోసారి 46 జీవో గురించి మాట్లాడే అర్హత కోల్పోయావు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే 46 జీవో గురించి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ. ఓకే.